హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్సీ ఇన్ఫోటెక్. ఈరోజు మన వీడియోలో సీడాక్ నుంచి వచ్చినటువంటి ఒక నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. సీడాక్ అంటే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్. ఈ నోటిఫికేషన్లో మొత్తం పోస్టులు 805 పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. ఇవి కాంట్రాక్ట్ ప్రాతిపాదికన రిలీజ్ చేయడం జరిగింది. ఇవి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏమేమి పోస్టులు రిలీజ్ చేశారంటే ప్రాజెక్ట్ ఇంజనీర్, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ మేనేజర్, ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ టెక్నీషియన్, ఇలా వివిధ రకాల పోస్టులను రిలీజ్ చేయడం అయితే జరిగింది. విద్యార్హతలు చూసుకున్నట్లయితే ఎంసీఏ లేదా ఎంఎస్సి, బీఈ బీటెక్ కంప్యూటర్ సైన్స్, బీఈ బీటెక్లో కంప్యూటర్ సైన్స్ కానీ ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు. కనీసం 60% మార్కులు తప్పనిసరి. ప్రాజెక్ట్ మేనేజర్కి బీటెక్ ఎంసీఏతో పాటు 9 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల పని అనుభవం ఉన్నవారు ముందుగా తీసుకోవడం జరుగుతుంది. ప్రాజెక్ట్ టెక్నీషియన్ సంబంధిత ట్రేడ్లో ఐటీఐ లేదా డిప్లొమాలో ఈసీఈ కానీ సిఎస్సి కానీ ట్రిపుల్ ఈ పూర్తి చేసిన వారు ఉండాలి. శాలరీలు చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ మేనేజర్ 31,000 నుండి 1,35,000 వరకు ఉంటుంది. అంటే వారి యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి వారి శాలరీ డిసైడ్ చేయడం జరుగుతుంది. సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ 45,500 నుండి 1,62,000 వరకు. ప్రాజెక్ట్ మేనేజర్ 64,000 నుండి 2,20,000 వరకు. ప్రాజెక్ట్ టెక్నీషియన్ 20,000 నుండి 45,000 వరకు. వీటితో పాటు పిఎఫ్, గ్రాట్యుటీ, మెడికల్ ఇన్సూరెన్స్, అలానే వార్షిక ఇంక్రిమెంట్లు కూడా ఉంటాయి. చాలా మంచి అవకాశం ఫ్రెండ్స్. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి అర్హత ఉంటే కనుక తప్పకుండా ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి. ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ ఇంకొకసారి రావడం కష్టం కాబట్టి తప్పకుండా అవకాశం ఉన్న వాళ్ళు మిస్ చేసుకోవద్దు. పోస్టులు కూడా ఎక్కువగా రిలీజ్ చేశారు కాబట్టి అవకాశం రావచ్చు. మిస్ చేసుకోకుండా అర్హత ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై చేయండి. ఏజ్ చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ ఇంజనీర్ 35 సంవత్సరాల వరకు, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ 40 సంవత్సరాల వరకు, ప్రాజెక్ట్ మేనేజర్ 50 ఏళ్ల వరకు, అలానే ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ల వరకు వయోపరిమితుల సడలింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ చూసుకున్నట్లయితే స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. అప్లై చేసుకున్న వారి యొక్క విద్యార్హతలు అలానే అనుభవం ఆధారంగా ఈ షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఒక రాత పరీక్షను అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రాత పరీక్షలో క్వాలిఫై అయిన వారికి ఇంటర్వ్యూ ఉంటుంది. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే జనరల్, ఓబీసీ అభ్యర్థులకు 500 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి మహిళా అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. ఉచితంగా మనం అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలి అనే వివరాలు మీకు కావాలి అంటే అప్లికేషన్ ప్రాసెస్ అని కామెంట్ చేయండి. అప్లికేషన్ ఎలా చేయాలి అనే దాన్ని ఒక వీడియో చూసి పెట్టడం జరుగుతుంది. అలానే ఈ పూర్తి నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి. వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఒక్క లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ ఫిబ్రవరి 2వ తారీఖు నుండి చివరి తేదీ ఫిబ్రవరి 20 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. అవకాశం ఉన్న వాళ్ళు తప్పకుండా వినియోగించుకోండి. ఇది మంచి ఛాన్స్. అర్హత ఉన్న వాళ్ళు ఆలస్యం చేయకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.